నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మహిళా సంక్షేమానికి జగన్ ప్రాధాన్యం, నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. సంక్షేమ పథకాల కేటాయింపులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు తొలి ప్రాధాన్యమిస్తూ వారి ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నారని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. 4వ విడత మండల స్థాయి వైఎస్ఆర్ ఆసరా సంబరాలు పెరవెల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ముందుగా దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ జగనన్న అంటే ఓ నమ్మకం, ఓ భరోసా అని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు 4వ విడతగా మహిళలకు రుణమాఫీ సొమ్ము జమ చేశారన్నారు. ఈ సమావేశానికి ఇన్ని వేల మంది మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారంటే వారికి జగన్ పై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోందని అన్నారు. అనంతరం మండలంలోని 1531 డ్వాక్రా సంఘాలకు చెందిన 15,346 మంది లబ్ధిదారులకు 18.64 కోట్ల రూపాయల నమూనా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు వరుణ్ సాయి, ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్, జడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామాంజని, ఎంపీడీఓ కె హిమా మహేశ్వరి, వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు వీరమల్లు సత్యనారాయణ, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు కాలబతుల సుజాత, మండల సమైక్య అధ్యక్షురాలు ఆగర్తి స్వరూపారాణి, వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కీరించుదం గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొర్లిన నేల భీతి చెందున, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి. ప్రతి కుటుంబం ఎవరికైనా మంచి జరుగుంటే జగన్ గారికి మద్దతు ఇవ్వండి అన్నమ్మా. నిజంగా అదే విశేషం ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు చక్కగా పెద్ద ఎత్తున మన పెరవల మండలం నుంచి అందరూ కూడా మరి డ్వాక్రా సభ్యులు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగిందమ్మా. ఇది 4వ విడత. ఇప్పుడు జగన్ గారు ఇచ్చేది 4వ విడత. బహుశా మీ అందరికీ గుర్తుండుంటుంది, జగన్ గారు సంకల్ప యాత్రలో మహిళలందరికీ కూడా ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారో సభ్యురాలందరికీ కూడా 4 విడతల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఎంతైతే బాకీ ఉందో, ఆ గ్రూప్ బాకీ ఎంతైతే ఉందో అది 3 లక్షలు ఉన్నాయండి, 4 లక్షలు ఉన్నాయండి, 8 లక్షలు ఉన్నాయండి, 10 లక్షలు ఉన్నాయండి. ఆ డబ్బంతా కూడా నేను 4 విడతల్లో రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందమ్మా. ఇప్పటికే 3 విడతలు ఇవ్వటం జరిగింది. 3 విడతలు ఇచ్చారు. ఇది 4వ విడత ఇప్పుడు మనకి ఇవ్వటం జరుగుతూ ఉందమ్మా. 4వ విడత మొత్తం మన నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. ఒకటి పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు మండలం, అలాగే నిడదవోలు టౌన్ కూడా ఉన్నాం. ఈ 4 మొత్తం కలిపి 4 విడతలకి 185 కోట్ల రూపాయలు జగన్ గారు రుణమాఫీ చేయటం జరుగుతూ ఉందమ్మా. ఇప్పటికే 3 విడతలు ఇచ్చారు, 4వ విడత ఇస్తా ఉన్నారమ్మా. 185 కోట్ల రూపాయల్లో 75 కోట్ల రూపాయలు పెరవల్ మండలంకే ఇవ్వటం జరిగిందమ్మా. మిగతా 110 కోట్ల రూపాయలు మరి 30-40 కోట్ల చొప్పున మిగతా మండలాలకి ఇవ్వటం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందమ్మా, ఆ రోజు జగన్ గారి మీద నమ్మకం పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు లోన్ తీసుకుంటం జరిగిందమ్మా. లోన్ తీసుకున్నారు. జగన్ గారు వచ్చాక రుణమాఫీ చేస్తారు తప్పకుండా అని ఆ రోజు నేను ఎలక్షన్లో తిరిగేటప్పుడు కూడా నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేము లోన్ తీసుకుంటామండి, జగన్ గారు రుణమాఫీ చేస్తారా లేదా అని నన్ను కూడా అడగటం జరిగిందమ్మా. నేను చెప్పడం జరిగింది ఆ రోజుల్లో, తప్పకుండా మీరు తీసుకోండి, మీ గ్రూప్కి ఏదైతే కావాలో బాకీ లోన్ తీసుకోండి, తప్పకుండా 4 విడతల్లో జగన్ గారు మాఫీ చేస్తారని చెప్పాం. అదే విధంగా 3 విడతలు ఇప్పటికే ఇచ్చారు. 4వ విడత ఈ మీటింగ్ తర్వాత రేపటి నుంచి, రేపు శనివారం, ఆదివారం తర్వాత సోమవారం నుంచి ప్రతి ఒక్కరి అకౌంట్లోకి డబ్బు బ్యాంక్ ఖాతాల్లో వేయటం జరుగుద్దమ్మా. నమ్మకం అంటే అది. ఆ రోజు జగన్ గారు చెప్పింది, ఈ రోజు జగన్ గారు చేసే ప్రతిదీ కూడా ఏదైతే చెప్తున్నారో అది జరుగుతూ ఉంది. ఇంకో ఉదాహరణ ఇస్తానమ్మా. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడే చెప్పారు. మా పిల్లలు చక్కగా చదువుకుని జగన్ గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకుని
వారందరూ కూడా విదేశాలకి వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే మా పిల్లలు ఈరోజు టీసీఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారమ్మా. ఆ రోజు కాలేజీలకు వెళ్లే పిల్లలకి లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే వారందరికీ కూడా ఫీజు ఎంత ఖర్చు అయినా నేను ఫీజు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చదువుకోమన్నారమ్మా. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందో పేరు అదే ఉంచేశారమ్మా. 100% ఫీజు రియంబర్స్మెంట్ అని ఉంచేసి ఏం చేశారమ్మా, దాన్ని కేవలం సగం మాత్రం ఇచ్చేవారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి సగానికన్నా తక్కువ ఇచ్చేవారమ్మా. ఉదాహరణకి చెప్తాను మీకు, ఏదన్నా ఇంజనీరింగ్ కాలేజీలో 60,000 రూపాయలు 80,000 రూపాయలు ఫీజు ఉంటుందమ్మా సంవత్సరానికి. కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. 30,000 మాత్రమే, మిగతాదంతా కూడా తల్లిదండ్రులు కట్టుకునేవారమ్మా. అంటే 80,000 రూపాయలు ఫీజు ఉంటే ప్రభుత్వం 30,000 రూపాయలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు అమ్మ. మిగతా 50,000 రూపాయలు తల్లిదండ్రులు కట్టుకునేవారు. 4 సంవత్సరాలు చదువుకోవాలి ఇంజనీరింగ్ అంటే 50,000 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకి 2 లక్షల రూపాయలు తల్లిదండ్రులు కట్టుకునేవారమ్మా. ఉన్నారమ్మా, బటన్ నొక్కుతానే ఉన్నారు. మొన్న కూడా జగన్ గారు మాట్లాడుతూ చెప్పారు, నేను ఏదైతే బటన్ నొక్కుతున్నానో ఆ బటన్ ద్వారా నేరుగా డబ్బంతా కూడా ఆ లబ్ధిదారుల ఖాతాలో, బ్యాంక్ ఖాతాలో వేయటం జరిగింది. ఎవరు చుట్టూరు తిరిగే అవసరం లేకుండా అమ్మా. అతి ముఖ్యంగా మహిళలు గౌరవిస్తూ, మహిళలు ఇంట్లోంచి బయటికి వెళ్ళే అవసరం లేదు. మీకు పెన్షన్ కావాలంటే ఇంటికి అందజేస్తున్నారు వాలంటీర్లు. ఈ పథకాలన్నీ కూడా మీరు ఇంటికి నుంచి బయటికి వెళ్లే అవసరం లేకుండా ఈ పథకాలన్నీ కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలో వేయటం జరుగుతా ఉందమ్మా. ఎవరికి మెడను ఆయన దురద పడుతున్నది